జరుగుతుందో ఏంటో. ఇదే సొంత ఊరెళ్ళవో తమ్ముడా. తాగావా అని అడగడం అమాయకత్వం, తిన్నావా అని అడగడం అనవసరం. వచ్చావా అని అడుగుతున్నాను. ఆలస్యమైందే. టైం చూసుకోలేదు. మొహం మీద ఊళ్ళో వాళ్ళు ఉమ్మేశారేమోనని నీళ్లు కొట్టాను. కడుక్కో. సిగ్గుండాలి. జరిగిందానికి ఇంట్లో అందరూ తిండి మానేసి ఉసూరుమంటూ ఉంటే ఈ బావగారు హుషారుగా గుర్రమెక్కొచ్చాడు. కిరీటం ఎక్కడ పడిపోయిందో పెట్టి పుట్టాడు మహారాజు. వీడెందుకు పుట్టాడో అనుకుంటున్నాను. అమ్మా, కొడితే ఏడుస్తావని కాదు, ఎందులోనైనా పడి చస్తావని ఆగాను. నువ్వు బ్రతికుండడం వల్ల ప్రయోజనమేమీ లేదు. కానీ కృష్ణవేణి కుంకుమ చెరపడం నాకిష్టం లేదు. నేను ఎప్పుడో చచ్చిపోయానమ్మా. కృష్ణ, అలాగని చెప్పి మంగళసూత్రాలు తీసేయి. అవి కూడా నేను కట్టు పెట్టేస్తాను. కృష్ణ, మా నాన్న శివరామరాజు గారికి ఇద్దరు కొడుకులు. అడుగు, వీడు మంచి కొడుకు విశ్వనాథ్, దొంగనా కొడుకు కాశీనాథ్. నేను చేసిన తప్పులకి ఇల్లే పోయింది, ఇల్లాలు మాత్రమే మిగిలింది. ఇదిగో నా కూతురు, నా కొడుకు. నా కూతురు అత్తారింటికి పంపించాల్సిన బాధ్యత ఈ కాశీనాథ్. తండ్రిగా ఈ కాశీనాథ్ పెళ్లి చూపుల్లో కనబడాలి. కానీ వచ్చిన వాళ్ళు నన్ను చూసి వీడే నా కన్న తండ్రిని పొట్టని పెట్టుకున్నాడని తిడతారేమోనని భయం వేసింది. వీడేనా కన్న తల్లిని విధురాల్ని చేశాడని అంటారని బాధేసింది. నా వల్ల సంబంధం అయితే కుదరదు. కానీ నా వల్లే ఈ పెళ్లి సంబంధం చెడిపోతుందేమోనని నేను ఇంటికి రాలేదమ్మా. సిగ్గు లేకుండా వెళ్ళిపోయిన వాడివి, సిగ్గు లేకుండా ఎందుకు తాగొచ్చావు? నా భర్త కళ్ళు ముయ్యడానికి
కారణం నువ్వే అని తెలిసాక కనికరించిన కన్న తల్లిని కళ్ళలో పెట్టుకుని చూడాల్సింది పోయి కంటతడి ఎప్పుడు పెడుతుందా అని ఎదురు చూస్తున్నావా కాశీనాథం? అమ్మా అమ్మా సంతోషం. తప్ప తాగినా గాని గుర్తు పెట్టుకున్నావురా. అమ్మా కాశీనాథ్ అనేవాడు లేడమ్మా. నీ కొడుకు ఇంకా బతికే ఉన్నాడని భరించలేకపోతే నన్ను 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 చంపేయమ్మా, చంపే. కాళ్ల మీద పడకు. నా కాళ్ళకు మెట్టెల్లేవు, పట్టిల్లేవు. నువ్వు కొట్టేయడానికి ఏమీ లేదు. పెళ్లి చూపుల్లో లేవు. ఈ సంబంధం ఎలాగూ చెడింది. రేపో మాపో ఇంకో సంబంధం వస్తుంది, ఖాయమవుతుంది, పెళ్లి జరుగుతుంది. కానీ అప్పుడు కూడా నువ్వు కనపడకూడదు. కృష్ణవేణికి మొగుడున్నాడని వినపడాలి. త్రిపురకు తండ్రి ఉన్నాడని తెలియాలి. అంతే. ఎక్కడికి వెళ్తున్నారండి? బావా, మనస్తాపానికి గురయ్యి ఏ అఘాయిత్యానికో పాల్పడితే ఏడాది దాకా త్రిపుర పెళ్ళవ్వదు చెప్తున్నా. ఏడోకు పెద్దమ్మా, అయినా పెదనాన్న ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈ టైంలో సారా కొట్టు కూడా ఉండదు. ఎదురీతే నేర్చుకో, ఓ మనిషి ఎదకోతే ఓర్చుకో. గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు, గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు. కలిసిన రూపం నీవనుకో. నా పక్కన కూర్చోవడానికి అసహించుకుంటున్నావా పెదబాబు? పాడుబడ్డ బావిలో పడిపోయావేమో అని చూశాను, కానీ ఇక్కడే ఉన్నావు. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళాలని కాదు నాన్న, విడిగా ఉండొద్దు అంటున్నాను. కలిసిపో. ఏ తండ్రైనా పిల్లలు కష్టపడకూడదని కోరుకుంటారు, కానీ ఈ నాన్న కన్నవాళ్ళకి కష్టాల్ని కట్టుకున్న దానికి కన్నీళ్ళే మిగిల్చాడు. ఒక్కసారిగా విషం తాగే ధైర్యం లేక కొంచెం కొంచెంగా మందు తాగుతున్నానరా పెదబాబు. క్షమించరా నాన్న. మీ నాన్నగారు కట్టించిన ఇల్లుని తాకట్టు పెట్టాం. మా నాన్న కన్న కూతుర్ని ఇంకొక ఇంటికి పంపించాలి అంటే నా తలైనా తాకట్టు పెడతాను, కానీ అంతవరకు మేము తల ఉంచుకునేలా చేయకో. నీకు దండం పెడతానన్నా. నా జీవితంలో నేను ఎన్నో పోగొట్టుకున్నానరా పెదబాబు, కానీ నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేనురా. నువ్వు నాకు తల కొరివి పెట్టేదాకా నేను నిన్ను తల వంచనేమనరా. నిజంరా.
తాగుబోతు వెదవా, ప్రమాణం చేశాడని చిన్న చూపు చూడకరా. నువ్వు కోపంగా చూసినా పర్వాలేదు, నా కొడుకు నన్ను చూస్తున్నాడని మురిసిపోతాన్రా. అసహించుకోక నాన్నా. అసహించుకునేవాడిని అయితే చీకట్లో నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేవాడినే కాదు. నువ్వు బాగా తాగావు, నిద్ర పట్టకపోయినా మొత్తం అయినా పడుతుంది. కానీ ఇంట్లో వాళ్ళకి కళ్ళు మూద్దామంటే కన్నీళ్ళు అడ్డున్నాయి. పెద్దింటి వాళ్ళకి పేరెంతుందో అప్పు కూడా అంతే పేరుకుపోయింది. రుణం తీర్చుకోవడానికి ప్రాణమైన దారిపోస్తాను గాని తల్లి తాళి తెగడానికి కారణమైన వాడు ఇప్పుడు కూతురు పెళ్ళి ఆగడానికి కూడా కారణమయ్యాడు అనుకుంటే ఎప్పటికీ కనపడొద్దు నాన్న. ఏమి విధిరాతనక రామ కథ నీదనుకో, ఏ ధర్మ రక్షణకో జన్మ పొందావనుకో, ఈ వేదనే వేదమై చదువుకో. ఎందుకు పుట్టాను? నాది ఒక బతికేనా? నేను బతికి ఏమి సాధించాను? ఏమి సాధించాను? ఛే! అటు నాన్నను పోగొట్టుకున్నాను, ఇటు కొడుకు చేత ఇన్ని మాటలు అనిపించుకున్నాను. ఛే, ఛే, ఛే. భగవంతుడా, నా వల్ల ఇంతమంది బాధపడుతున్నారు. నన్నెందుకు ఇంకా బతికొంచావు? చంపే 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 భగవంతుడా, చంపే. ఏం చేస్తున్నావు? ఒన్నమిల్ల. బాణామత అంటే ఏంటండి? చేతపడి చేస్తున్నావా? మురుగా, అలాంటి పాప పనులు ఎనకు తెలియదు. మరేంటిది? నా ఫ్రెండ్ టిప్పు పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యాయి కదండి. దిష్టి తీసేస్తే ఒక వారంలో మళ్ళీ మంచి సంబంధంగా వస్తుందని అమ్మమ్మ చెప్పింది. చీకట్లో ఇలాంటి పనులేంటి? ఇంటికి వెళ్దాం పదా. రా. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఇదేంటి, ఈ పాల ప్యాకెట్ల మీద ఆడవాళ్ళ పేర్లున్నాయి? ఇవి మనవి కాదు. పొగరపోతు అలా పోతున్నావే? మాటలు తిన్నగారాని. రాత్రి తిన్నాను, ఇప్పుడు కక్కాను. తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు, ఒంటికి పట్టిన తెగులు మాత్రం పోదు. పాల ప్యాకెట్ నా నెత్తిన కొడతావా? నీ తలకాయ.
నా తలనే అంటావా? ఉండు, నీ పని చెప్తాను. రావే రా, నేను ఖాళీగానే ఉన్నాను. రా రా. పాలు నా నెత్తిని కొట్టిపోతావా? నీ తలకాయ కింద నువ్వు ఉన్నావని వెనకేమో తెలుసు. అంటే కనపడకపోతే బండనైనా ఎత్తేస్తావా? నువ్వుదా బండరాయివి. పరాయి వాడివి నన్ను రాయంటావా? రాయమంటే రాయొచ్చు కదా, కోపం దా వేండా. ఏదో గీకమనలేదు, ఊరుకునేదాన్ని గోకాడు. వాడికిదా గోళ్ళు లేవు, ఎలాగదా గీకుతాడు? వా, మీకు అర్థమై చావట్లేదు. మీ బాలుడు నా నెత్తిన పాలు పోశాడు. కడవలే, ఎంత మంచి పని చేసినావు సామే. ఏమిరా కలుస్తారనుకుంటే ఇడిపోయినారు? ఆ? మాట్లాడండి. ఏమిరా మాట్లాడు? అమ్మాళి, నీ గోడు నీది. గోడవతలున్న ప్రమీలమ్మ తలకి మన నంబివాడు పాల ప్యాకెట్తో కొట్టాడని ఆ అమ్మాయిదా మొత్తుకుంటా ఉండాది. ఏ అమ్మా, అంతే కదా? ఇంత పొద్దున్నే అంగే ఎందుకు కూర్చోవాలి? ఆమెదా ఎందుకు కూర్చోవాలి? నా ఇష్టం, కూర్చుంటాను, దొర్లుతాను. దొర్లు పొర్లు మాకేం? నాయి మాదిరి అరుస్తా ఉండాది. నాయి అంటే కుక్కే, బుక్లో చదివాను. నువ్వు నక్కవి. కొంచెం తమిళంలో తిట్టండి, అర్థం కావట్లేదు. ప్రమిళ గారేం వార్తలు చదవట్లేదు. తగోలొద్దు. పాలు పోసినందుకు సారీ చెప్పి లోపలికి పోదాం మామా. నాందా సారీ ఎందుకు చెప్పాలి? నీలా మెత్తగా ఉంటే ఒత్తిపోతారు. ఏమైంది? ఏంటి గొడవ? గిన్నెలో పోయాల్సిన పాలు నా నెత్తి మీద పోశాడు బాబు. ఎవరు? ఆంబోతు. ఏయ్, ఎవరాంబోతో? అమ్మడి, ఒక్క నిమిషం ఆగండి. అలా కావాలని ఎవరు ఏం చేయరు. ఆడవాళ్ళంటేనే పడని వాడు కావాలనే పాల ప్యాకెట్లు ఎందుకు పడేస్తాడు? ఏదో పొరపాటున పడుంటుంది. అందుకే సారీ చెప్పమంటున్నాను. సారీ. వల్లి, నువ్వెందుకు సారీ చెప్తావు? సారీ ఏమైనా అమ్మ చేసిన పూరి అనుకున్నావా పారేయడానికి? అంటే అంటే నాన్నదా చేసిన పూరి మీరు తింటలేదన్నమాట. అమ్మాళి, నీకుదా వణక్కమా, నువ్వుండు. పెదబాబు, ఏదో పొరపాటుదా జరిగిపోయినది. కాసుకోవలసిన పాలు అమ్మవారి నెత్తి మీదదా పడినవి. పొన్నుకు క్షీరాభిషేకందా జరిగిందనుకుని సర్దుకుపోవాలి. నాకింకా పెళ్ళే కాలేదు, అప్పుడే అమ్మని అమ్మవారిని చేసేశారా? ఆ తాయి దైదా ఉంటే వచ్చే ఏడాది నీ బిడ్డకి పాలు ఇస్తూ ఇదే పెరట్లో కూర్చుందా ఉంటావు. కానీ ఇక్కడే కూర్చోకండి. నువ్వుండన్నా. నువ్వు లోపలికి వెళ్ళిపోయి. మనం తగ్గరాదు పెద్దబాబు. ఇంతకంటే లావు అయితే బాగోదమ్మా. చిచ్చి, వీళ్ళకి చెప్పడం కన్నా చెప్పు తీసి కొట్టుకోవాలి. ఆ పని చెయ్యి. ఛీ! పదప్ప. అమ్మాళి వాంగ. ఏ టిప్పు, చెప్పు. నీకు కొంచెం కూడా బాధగా లేదా? బాధ ఏమైనా ఆస్తా ఎంతుంది అని అడగడానికి? ఏ టిప్పు, చెప్పు. నీకు కొంచెం కూడా బాధగా లేదా? బాధ ఏమైనా ఆస్తా ఎంతుంది అని అడగడానికి? ఏయ్, ఇదిగో పాప, తీసుకో. ఏయ్, అలా ఇచ్చేసావేంటి? అది నీకెక్కడిది? కొన్నది కాదు, కొట్టుకొచ్చిందే కదా. ఎల్కేజీ బుడ్డాడితో బెట్కాశాను, ఓడిపోయాడు, లాక్కొచ్చాను. ఏడ్చాడా? నేను వెనక్కి తిరిగి చూసే వంశంలో పుట్టలేదే, పరిగెత్తుకొచ్చేసా. ఎలా పుట్టావే నువ్వు? అప్పుడు గుర్తులేదు కానీ ఈసారి నా బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇస్తావు చెప్పు. ఏం కావాలి? కుంకుమ భరణే. కుంకుమ భరణ? ఇంకా పెళ్ళే కాలేదు, కుంకుమ భరణ ఏం చేసుకుంటావు? మీ అన్నయ్య బర్నీ నన్ను పెళ్లి చేసుకుంటే నాకు బొట్టు పెట్టడానికి కుంకుమ భరణ కావాలి కదా. ఎన్నా మీ అన్న కప్లింగ్ బెస్ట్ కపుల్. వాయి మూడు.
పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యాయన్న బాధ లేదు, పరీక్షల్లో పాస్ అవ్వాలన్న ధ్యాస లేదు. భయం లేకుండా మా అన్నని పెళ్లి చేసుకుంటానని చెప్తావా? హలో వల్లి, ఐ యామ్ యోర్ బ్రదర్, మ్యారేజ్ మేకింగ్ గ్యారంటీ. ఏంటి బుర్రగొక్కుంటున్నావు? అర్థం కాలేదా? తెలుగులో చెప్తాను విను. నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవటం ఖాయం. వాచ్ వల్లి, 3 డీలు కొట్టేవాడే నా మొగుడవుతాడని గుళ్ళో నంది చెప్పాడు. చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు ఇది నేను చెప్పినట్టే జరుగుతుంది. ఇదిగో టాస్ వేస్తాను, చూడు. బొమ్మ పడితే ఈ బొమ్మ కోసం మీ అన్నయ్య వస్తాడు.